ప్రస్తుతం మనం మల్లారెడ్డి యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీ ముందున్నాం. ఆ యూనివర్సిటీ ముందే మనకు కనిపించేది ఏదైతే ఉందో అది మల్లారెడ్డి యూనివర్సిటీ. దాని ముందే ఇక్కడ మనకు చెరువు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏవైతే కొన్ని గుడిసెలు వేసుకున్నవి ఉన్నాయి, ఇది మల్లారెడ్డి తనకు సంబంధించిన ప్లేస్గా చెప్తూ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను ఇక్కడ ఈ గుడిసెల్లో అయితే పెట్టుకున్నాడు. అయితే దాంతోపాటు దీనికి ఆనుకొనే ఇక్కడ కొన్ని వెంచర్స్ అయితే చేయడం జరిగింది. ఇది గతంలో హెచ్ఎండిఏకి హుడాకి అయితే ఇచ్చారు. ఆ హుడా వాళ్ళు డెవలప్మెంట్ చేసి అది డెవలపర్స్కి ఇచ్చి దీన్ని ఈ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకానికి పెట్టిర్రు. అయితే ఆ అమ్మకాల్లో దాదాపు 366 ప్లాట్లను అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో బాధితులు ఎవరైతే ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళు ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళంతా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ కోసం ఏర్పాట్లు చేసుకో ఉన్నారు. వాళ్ళకు బునాదులు తీసి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ వీళ్ళైతే ఏవైతే నిర్మాణం కోసం చేసుకున్నారో ఏర్పాటు చేసుకున్నటువంటి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ బునాది తీసారు. ఇక్కడ పక్కన కనుక మనం చూసుకున్నట్లయితే కంపౌండ్ వాల్ కట్టుకున్నారు. ఇక్కడ ఎవరైతే ఈ ప్లాట్స్ కొనుక్కున్నారో వాళ్ళంతా కూడా కంపౌండ్ వాల్ కట్టుకున్నారు నిర్మాణం కోసం. అయితే మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో మల్లారెడ్డి బామర్ది ఈ యొక్క ప్లాట్ను ధరణిలో ఎక్కించుకున్నాడు 16 ఎకరాల భూమిని అని చెప్పేసి బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఎవరైతే బాధితులు ఇక్కడ ప్లేసెస్ ఎవరైతే కొనుక్కున్నారో ప్లాట్స్ అవన్నీ ఇక్కడ కూలగొట్టడం జరిగింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు. దాదాపు ఒక 2 సార్లు మనం ఇక్కడ నిర్మాణం చేస్తే కూడా వాళ్ళకి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ ప్లాట్లను అయితే కూలగొట్టడం జరిగిందని చెప్పేసి బాధితులు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతోటి ఇక్కడ మనకు మాట్లాడడానికి ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నటువంటి వ్యక్తి బాధితుడు ఉన్నాడు, కొండయ్య ఉన్నాడు. అతడికి ఎప్పుడు ప్లాట్ తీసుకున్నాడు అనే విషయాలు తీసుకుందాం. అతనికి కన్స్ట్రక్షన్ సంబంధించి ఏం జరిగింది, ఎవరు కూలగొడుతున్నారు అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ప్లాట్ ఎప్పుడు కొనుక్కున్నారు? మేము 4 సంవత్సరాలు అవుతాం సార్. మొత్తం 8 ప్లాట్లు కొనుక్కున్నాం మా దోస్తు అందరం కలిసి. కాంపౌండ్ వాళ్ళు కట్టుకుందామంటే వాళ్ళు కట్టనివ్వలేదు. అప్పుడు కట్టనీయకపోతే మళ్ళీ తర్వాత మేము కాంపౌండ్ వాళ్ళు కట్టాము. 400 గజాలకు మొత్తం పడగొట్టేసారు. మల్లారెడ్డి బామ్మర్ది అంటే శ్రీనివాస్ రెడ్డి నైట్ వస్తుండు పడగొట్టేస్తాడు. అక్కడ కాంపౌండ్ వాళ్ళు అక్కడ పెట్టిండు, అది పగలు కొట్టేసిండు. అన్నీ ఇట్లా చేస్తున్నావు సార్ మమ్మల్ని. మొత్తం 10 ప్లాట్లు ఉన్నాయి మావి. మీ 10 ప్లాట్ ఎంత కొన్నారు? ప్లాట్లు ఎంత కొన్నారు? 16 ఎక్కన కొన్నాం సార్. ఒక్కో ప్లాట్ గజం వచ్చి 16 ఎక్కన కొన్నాం. మేము 3 సంవత్సరాలు అవుతుంది కొని. మేము ఇల్లు కట్టుకున్నామంటే కట్టుకొని ఇస్తాం, లేదు ఏమి లేదు. ఇది ఉంది సార్. ఇది మీరు బ్యాంక్స్ లోన్ వచ్చేదని విన్నాము. ఏ బ్యాంక్ లోన్ ఇచ్చింది, ఎంత లోన్ ఇచ్చింది మీకు? మాకు ఐసిఐసి బ్యాంక్ లోన్ కూడా 4 ప్లాట్కి ఇచ్చింది సార్. ఐసిఐసి బ్యాంకు ఒకటేమో 22 లక్షలు వచ్చింది, ఒకటేమో 24 లక్షలు వచ్చింది. ఐసిఐసి బ్యాంక్ ప్రూఫ్ కూడా చూపిస్తాం, చూపించమంటే. ఎప్పుడు వచ్చింది మీకు లోన్? ఎప్పుడు వచ్చింది? పోయిన సంవత్సరం వచ్చింది సార్ మనకి. దాని కాగితాలు కూడా మా కాడ ఉన్నాయి, చూపించమంటే చూపిస్తాం. అయితే ఈ ఇష్యూ జరుగుతుంది కదా, ఈ భూముల కబ్జాకు సంబంధించి ఇక్కడ గొడవలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మీకు ఈ విషయం తెలియదా ప్లాట్ తీసుకునే టైంలో? అప్పుడు తెలియదు సార్. అది లోన్ వస్తుంది కదా అని తీసుకున్నాం సార్. మేము మొన్న 3 సంవత్సరాల కిందట లోన్ వచ్చింది, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నుంచి పోయిన సంవత్సరం నుంచి ఈ గొడవలు అవుతున్నాయి ఇక్కడ. మాది ప్యాటర్న్ వస్తే తువ్వేస్తాను ఎక్కడికక్కడ. అది జరిగింది. ఏ సర్వే నెంబర్ మీద? ఏ సర్వే నెంబర్ జరిగింది? మాది 650 సర్వే నెంబర్ సార్. మా డాక్యుమెంట్ లోన్ వచ్చింది కూడా దాని మీదే మనకి. ఎక్కడ మీరు కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ కట్టుకున్నాను? మీరు కట్టుకున్నది ఎక్కడ సార్? ఇది మొత్తం కట్టాం సార్. కాంపౌండ్ 5 అడుగు ఎత్తు కట్టినాం సార్. కట్టితే మొత్తం వచ్చి నైటే పడేసిండు. నైటే పడేసారు. ఇదిగో పునాది దొవ్వినాం, గనేటు అవన్నీ వేయించారు, వచ్చి ఆపేసి ఈ పని చేసినారు సార్. చెప్పిరా మరి ఇదంతా కూల కొడుతురుగా? మీరు ఎవరికైనా అధికారులకు ఫిర్యాదు చేసి? చెప్పాము సార్, చాలా మంది కాలనీ వాళ్ళకి కూడా చెప్పాము. చెప్తే వచ్చాము, పోలీస్ కేసు పెట్టాము. ఏది పెట్టినా ఏమి మన సంగతి ఏం పట్టించుకోవటం కదా సార్. అది పోలీస్ కేసు కూడా పెట్టాము ఆల్రెడీ. దాదాపు 8 ప్లాట్లకి పోలీస్ కేసు కూడా పెడితే వాళ్ళు వచ్చారు, చూసారు, పోయారు. పోలీసులు దీని మీద ఏం చర్య తీసుకోలేదా? దీనికి సంబంధించి చెప్పింది సార్ ఆయన. ఎస్ఐ వచ్చిండు. ఎస్ఐ వచ్చి మీరు పని చేయొద్దు, వాళ్ళు పని చేయొద్దు, ఆపేసేయండి, తేలినాక చూసుకుందాం అన్నావు సార్. ఇక అప్పటి నుంచి ఇంకేం లేదు సార్. ఇది జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా మరి? మీరైతే డబ్బులు కట్టి ప్లాట్ తీసుకున్నారు, మరి మీరు ఇక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడ్డది. మరి అదే సార్, ఏదన్నా న్యాయం చేయాలని చెప్తున్నాం సార్. దానికోసం మేము కూలీ నాలి చేసుకొని ఏదో లోన్ తీసుకొని కట్టుకున్నాం సార్. మా సొంత డబ్బులేం కాదు. ఐసిఐసి బ్యాంక్ లోన్ ఉన్నాయి. అది సార్.
అయితే ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించిన బామార్ది ఎవరైతే శ్రీనివాసరెడ్డి అంటున్నారో మీకు హుడా కట్టుకోమని చెప్పిన తర్వాత కూడా ధరణిలో ఎక్కించి ఎప్పుడు ధరణిలో ఎక్కించారు, ఎన్ని ఎకరాల పొలం అది భూమిని మొత్తం ఎక్కించారు? 16 ఎకరాలంట సార్ ఇది. ఆ. ధరణిలో ఎక్కించుకున్నాడంట ఆయన. ఉమ్, అది మాకు అమ్మినాక ఆయన ధరణిలో ఎక్కించుకోవడం ఏంది సార్ అది? ఉమ్, వాళ్ళ రాజకీయ పలుకుబడి ఉందని ఇది ఉమ్, ఇలా చేస్తున్నావు సార్ ఇది. ఆ, మొత్తం మొన్న అయితే మొత్తం జేసీబీలు అవన్నీ వచ్చి ఉమ్, తవ్వేసి పోయినాయి. ఉమ్. అది సార్. ఇప్పుడు అది కూలగొట్టే టైంలో మీరు రాలేదా? మీకు ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా అది కూలగొడతారా? పొద్దున మా వాచ్మెన్ ఉన్నాడు కదా, చెప్పిండు. చెప్పేలోపు వచ్చేసేట తవ్వేసి వెళ్ళిపోయినావు సార్. వెళ్ళిపోతున్నావు. అంతకు ముందుగా అట్నే మొత్తం పడగొట్టేసి వెళ్ళిపోయినావు. ఆహా. అది ఎవరన్నా కలిసారా మరి దీనికి సంబంధించి? ఎవరన్నా ఆఫీసర్లను ఇప్పుడు హుడా అని చెప్తూ ఉన్నారు కదా, హుడాకి సంబంధించిన వాళ్ళని ఎవరికైనా? ఉడాలోకి బి కంప్లైంట్ ఇచ్చాం సార్. ఉడాలో ఇచ్చాము, పోలీస్ స్టేషన్కి ఇచ్చినాము, మన రేవంత్ రెడ్డికి అక్కడ కూడా ఇచ్చాము సార్. అదే మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. అది ఇప్పుడు హుడా వాళ్ళు ప్లాట్స్ చేసి మీకు అమ్మారు, ఇప్పుడు మళ్ళీ ధరణిలో ఎక్కించారు. ఇప్పుడు ధరణికి సంబంధించి రెవెన్యూ అధికారులను కూడా, ఇప్పుడు రెవెన్యూకి సంబంధించిన అధికారులను మీరు ఎవరైనా కలిసి మీ సమస్యను చెప్పారా? అది ఆల్రెడీ మేము మా హుడాలో మేము కొనుక్కున్నాం, మా పేరున రిజిస్ట్రేషన్ అయింది, మీరు వాళ్ళని రెవెన్యూ ఆఫీసర్లకు ఎవరికైనా కలిసిరా? కలవలేదు సార్. అది కలవలేదు. మనకి తెలియదు కదా అంత దాకా అని మనం పోలేదు. మొన్నైతే ఉడాలో కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఇంకా ఏమి చెప్పలేదు. ఏం చెప్పారు మరి? హుడాలో కంప్లైంట్ ఇచ్చారు కదా, వాళ్ళు హుడా ఆఫీసర్లు ఏమన్నారు మరి? వాళ్ళు ఏం సమాధానం చెప్తాం కదా సార్ మనకి. అది వచ్చింది. దాదాపు ఎంతమంది తీసుకున్నారు ఇందులో ప్లాట్లు? ఎంతమంది? మా అయితే దాదాపు 70 పేటకు దాకా ఉన్నాయి సార్, మనకు సంబంధించిన వాళ్ళవి. అది మీరంతా ఎక్కడ ఉంటారు? ఏ ప్రాంతంలో ఉండేటోళ్ళు అంతా తీసుకున్నారు ఇదంతా? పల్లి ఇక్కడ మన బాలనగర్, కొంతమంది ఏమో బయట ఉంటారు సార్, వాళ్ళకి తెలియదు ఇంకా. అదే అందరు కూడా ఏ రేటు కొనుక్కున్నారు ఈ ప్లాట్స్ అని? అందరికి ఎంత పడ్డాయి ఇదంతా? 15 ఏళ్ళు పైన పడ్డది సార్ వాళ్ళకు గజం. ఉంది. మొన్న 3 సంవత్సరాల కిందటే సార్ కొన్ని రిజిస్ట్రేషన్ అయినాయి. ఇక లోన్ వస్తుందని తీసుకున్నాం సార్. ఇది బాధ మాకు. అదే దాన్ని బట్టే మీరు ఏదన్నా న్యాయం చేయండి మాకు అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నది ఈ ఇష్యూ. దీనికి సంబంధించి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి మాది సమస్యను సాల్వ్ చేసే విధంగా మీద ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి అని ఏమైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిరా? మేము అదేం చేయవచ్చు సార్. ఇక అవన్నీ తెలియదు. ఇక ఏదో మీదే చేయాలి ఏదన్నా చేస్తే. ఇక అది ఏం పని చేసుకుంటారు మీరు? మేస్త్రి పని చేసుకుంటాం సార్. మేస్త్రి పని, టాపీ మేస్త్రి. సాయం చేస్తే మాకు కొద్దిగా మా పేటకు, మా దోస్తు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మొత్తం. అదే మొన్న వచ్చారు, తవ్వేశారు, పోయారు. అదంతా అదే దాన్ని బట్టి ఏదైనా చేయమంటున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి బాధితుడు చెప్తున్నటువంటి విషయం. కొండయ్య చెప్తా ఉన్నాడు, దాదాపు ఇది ఏదైతే హుడాకు సంబంధించినటువంటి దాంట్లో మేము ప్లాట్లు తీసుకున్నప్పటికీ కూడా ఎవరైతే మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో దాన్ని ధరణిలో ఎక్కించాడు. మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉంటే కూడా రాత్రిల సమయంలో వస్తున్నారు, జేసీబీలతోటి కూలగొడుతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మేము కష్టపడి సంపాదించుకొని రూపాయి పోగేసుకొని ఇక్కడ ప్లాట్లు కొనుక్కుంటే ఉండడం కోసం కట్టుకుందామని తీసుకుంటే బ్యాంకులలో నుంచి లోన్లు తెచ్చుకొని ఇక్కడ ఇల్లు కట్టుకుందాం అనుకుంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనుచర వర్గం ఏదైతే ఉందో వాళ్ళు దౌర్జన్యాలు చేసి ప్లాట్లను కూలగొడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చిన్న దామర చెరువు దగ్గర ఉన్నాం. ఎవరైతే మాజీ మంత్రి మల్లారెడ్డి, అతడు అల్లుడు మరి రాజశేఖర రెడ్డి ఎవరైతే అక్రమంగా చెరువుకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే కట్టాడని చెప్పాడో, ప్రస్తుతం మనం ఆ చిన్న దామర చెరువులోనే ఉన్నాం. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో చెరువు కబ్జాకు గురైంది, ఎన్ని నిర్మాణాలు ఈ అక్రమంగా నిర్మించారనే విషయానికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి బీజేపీ నిజాంపేట్ ప్రెసిడెంట్ ఆకుల సతీష్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతోటి మాట్లాడి ఎక్కడెక్కడ ఈ చెరువు అనేది కబ్జా గురైంది, ఎన్ని బిల్డింగ్లు అక్రమంగా నిర్మించారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎక్కడ అక్రమంగా చెరువుకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు? ఏదైతే చిన్నదామెర చెరువు ఉందో ఇది దుండిగల్లో, ఈ చిన్నదామెర చెరువులో ఇది ఏదైతే ఎంఎల్ఆర్, ఏదైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 2 కాలేజీలు కూడా ఏదైతే ప్రభుత్వము, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నిర్ధారించారో ప్రభుత్వ చెరువు ఏదైతుందో చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఆక్రమణ జరిగిందనడానికి 100% నిజం. దానికి ఏందనంటే ఇదే విధంగా ఏదైతే ఇరిగేషన్ ప్రకారం ఏదైతే ఎఫ్టీఎల్ కోఆర్డినేట్స్ ఉంటాయి, ఈ ఎఫ్టీఎల్ కోఆర్డినేట్స్ 40 నుండి మొదలవుతుంది. 40 నుండి తర్వాత
వీరి 47 వరకు R47 వరకు ఎఫ్టీఎల్ కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. ఎఫ్టీఎల్ కోఆర్డినేట్స్ ఫిక్స్ చేస్తే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో మొత్తం కలిపితే 8 ఎకరాల స్థలము వీరి కబ్జా చేసుకొని అక్రమ నిర్మాణాలు చేసిళ్ళు. ఏదైతే మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీ యాక్ట్ ప్రకారం కానీ చెరువు ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో కానీ నిర్మాణాలు చేయడానికి లేదు. ఏ విధంగా 483, 484లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మొత్తం కూడా చెరువులోనే ఉంది. ఆ భూమి వీరు కబ్జా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 486లో 10 గుంటలు బఫర్ జోన్లో ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం, 489లో ఏదైతే బఫర్ జోన్లో ఎకరం 12 గుంటలు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం, 492లో ఎకరం ఎఫ్టీఎల్లో ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం, బఫర్ జోన్లో 19 గుంటలు. ఈ విధంగా 8 ఎకరాలు ఏదైతే అధికారులు వాస్తవంగా ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం చేసేలానికి 100% నిజం. దానికి సంబంధించిన కోఆర్డినేట్స్ ఇవే. ఈ కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయగా 8 నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఈరోజు ఉన్నాయి. ఇగో ఈ షెడ్డు, తర్వాత బిల్డింగు, తర్వాత ఇంకా ల్యాబ్స్కు సంబంధించిన పూర్తి షెడ్లు మొత్తం దాదాపు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 9 నిర్మాణాలు వస్తున్నాయి. 9 నిర్మాణాలను కూల్చివేయడానికి ఆధారం ఏంటంటే 2006లో ఒక WP నెంబరు ఎన్రోల్ అయింది. దానికి అనుకూలంగా హైకోర్టు, గౌరవ హైకోర్టు అడ్వకేట్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి గత నెల పంపిస్తే వెరిఫికేషన్ చేశారు. వాళ్ళు ఆక్రమణలు నిజమని తేల్చినాక ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేతలు మొదలు పెడితే 7వ తారీఖు కూల్చివేతలు జరుగుతూనే ఇక మరీ విచిత్రమైన విషయం ఏంటంటే 7వ తారీఖు హైకోర్టులో పిటిషన్ వేసిళ్ళు, ఆ రోజు స్టే తెచ్చిళ్ళు. 2024 7వ తారీఖు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అదే రోజు స్టే ఆర్డర్ వచ్చింది. దీంట్లో ఇంకా మరీ విచిత్రం ఏంటంటే ఇక ముగ్గురిని మాత్రమే పార్టీ చేసిళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీని, దుండిగల్ మున్సిపాలిటీని, హెచ్ఎండిని. మరి కూల్చేది ఇరిగేషన్ డిపార్ట్మెంటు, కలెక్టర్ ఆదేశాల ప్రకారం. మరి కలెక్టర్ను కూడా ఇరిగేషన్ పార్టీ చేయకుండా ఇగో అక్రమంగా ఈరోజు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఇందులో స్టే ఆర్డర్లో ఎవరైతే మున్సిపల్ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ ఉన్నారో జగన్ మాధవరావు గారని, ఈయన పూర్తిగా ఇది చెరువులో నిర్మాణం జరిగింది, కలెక్టర్ గారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం జరుగుతున్నాయని కలెక్టరు ఏదైతే నోటీస్ ఇచ్చిండో దాన్ని బేస్ చేసుకొని స్టాండింగ్ కౌన్సిల్ మెంబరు మున్సిపాలిటీ తరఫున వాదించి స్టే రాకుండా చూడాలి. కానీ ఈయన పూర్తిగా సపోర్ట్ చేసి ఏదైతే ఎమ్మెల్యే, మినిస్టరు, మాజీ మినిస్టరు మల్లారెడ్డి గారు, తర్వాత ఎంఎల్ఆర్ కాలేజీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మర్రి రాజశేఖర రెడ్డికి అనుకూలంగా ఉత్తర్వులు ఇప్పించిన ఈ స్టాండింగ్ కౌన్సిల్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో అతని పైన సస్పెండ్ చేయాలి ఇమ్మీడియట్లీ. ఈ విధంగా ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఈ విధంగా హెచ్ఎండి అధికారులు కానీ ఈరోజు కూడా వారికి వంతపడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అక్రమ నిర్మాణాలు చెరువులో జరిగినప్పుడు రెగ్యులరైజ్ చేయించుకోవడం ఇంపాసిబుల్. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ సుప్రీంకోర్టు 2000 తీర్పు ప్రకారం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలకు అనుమతులు లేవు, రెగ్యులరైజ్ చేయడానికి ఇంకా అనుమతులు లేవు. రెగ్యులరైజ్ చేసుకున్నామని చెప్తున్నారు. రెండో పాయింట్ ఏంటంటే గ్రామ పంచాయతీ G+2 మాత్రమే అనుమతులు ఇస్తుంది. G+4 ఎట్లా కట్టిల్లు, మళ్ళీ G+4 అనుమతులకి ఎన్ఓసి ఏ విధంగా గ్రామ పంచాయతీ ఇచ్చింది, ఏదైతే AICT నుండి ఎట్లా అనుమతులు పొందిల్లు, ఇవన్నీ చాలా విచిత్రమైన పరిస్థితులు. ఈ విధంగా ఎవరైతే మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడో, మాజీ మినిస్టర్ మల్లారెడ్డి ఉన్నాడో చెరువును మొత్తం కబ్జా పెట్టి ఈరోజు 8 నుండి 9 ఎకరాలు కబ్జా పెట్టుకొని అక్రమ నిర్మాణాలు చేస్తూ ప్రభుత్వ అధికారులు కూల్చివేస్తుంటే మళ్ళీ గౌకెక్కలు పెట్టడం మాత్రం తప్పు. ప్రభుత్వం తీసుకునే 100% కరెక్టు. ఇలా చర్యలు తీసుకుంటేనే పెద్దవాళ్ళపైన చెరువుల్లో అక్రమ నిర్మాణాలు ఆగుతాయి. ఉన్న వాటిని కూడా మేము ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం ఉందో రేవంత్ రెడ్డి గారిని 2300 చెరువులు హెచ్ఎండిఏ కింద ఉన్నాయి, పూర్తిగా అన్ని చెరువుల్లో మొత్తం సర్వే చేయించి అక్రమ నిర్మాణాలు కూల్చేసి ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తే ఇట్లాంటి దుర్మార్గులు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు జరగకుంటుంటాయి. చూడండి, బాటంగా ఒక్క రోజులోనే స్టే తెచ్చుకొని ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ స్టే వెకెట్ ఎప్పుడవుతుందో కూడా తెలియదు. ఇంత జరుగుతున్నా కూడా ఒక్క అక్రమ నిర్మాణాలు కూల్చుకుంటేనైనా ప్రజల్లో సానుభూతి వస్తుంది. కనీసం ఆ పని చేయకుండా ఈరోజు అక్కడ పార్కింగు, అక్కడ షెడ్లు, ఈ కాలేజీ క్యాంపస్లు, ఇక్కడ పార్కింగ్, చెరువు చుట్టూ ఆక్రమించుకొని ఫెన్సింగ్ వేసుకున్నారంటే ఇంతకంటే ఇంకా బరితెంపు ఏముందని అడుగుతున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవితను. మరి మీ పార్టీ నాయకులే 9 సంవత్సరాలు ఈ విధంగా బరిదెంచి చెరువుల అక్రమ నిర్మాణాలు చేసుకుంటే ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో మీరే వచ్చి చెప్పమని అడుగుతున్నాం. ఈ చిన్నదామెర చెరువు ఏదైతే ఉందో ఎన్ని ఎకరాల స్థలంలో విస్తరించింది? మనకు ఈ ఎఫ్టీఎల్ మ్యాప్స్ ప్రకారం అయితే దాదాపు 100 ఎకరాల పైన ఉందన్న. దీని లేక్ ఐడి 2811. ఇది 2023లో మొన్న ఫైనల్ నోటిఫికేషన్ వేసేసి ఇది కోఆర్డినేట్స్ ఈ విధంగా మ్యాప్ తయారు చేసి ఇది హెచ్ఎండి వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగిందన్న. ఈ చెరువులో కబ్జాలు పెట్టుకున్నది ఎంఎల్ఆర్,
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రమే అక్రమ నిర్మాణాలు జరిగినాయి. ఇంకెవరు కూడా పెట్టలేదు. ఇక్కడ రైతులకు ఇది పెద్ద చెరువు, 100 ఎకరాల పై చెరువుకు ఉంది కాబట్టి దీని బఫర్ జోన్ 30 మీటర్లు ఉంది. ఈ విధంగా చెరువులో ఒక్కొక్క కాలేజ్ కడుతూ మొత్తం ఆక్రమించుకొని ఈరోజు చెరువు FTLలోనే బాటంగా నిర్మాణాలు చేస్తూ ఇంకా సిగ్గు లేకుండా వీరికి మళ్ళీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి మద్దతు పలుకుతున్నారు. ఫస్ట్ మీరు నిరూపించుకోండి, ఏం లేదని తొడగొట్టడం కాదు. ఈరోజు వచ్చి FTL బఫర్ జోన్లో ఉన్నాయి, దీనికి ఏ సమాధానం చెప్తారో చెప్పండి. మీ FTL బఫర్ జోన్ ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేయలేదన్నారు కదా, దీనిపైన చర్చకు సిద్ధమని మేము భారతీయ జనతా పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం చేసేది 100% కరెక్టు. ఇట్లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వం పైన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కోర్టు ద్వారా డ్రామాలు ఆడుతున్నారో ఆ డ్రామాల పైన కూడా చర్యలు తీసుకోవాలని ఆల్రెడీ గౌరవ హైకోర్టు కూడా ఒక విచిత్రమైన పరిస్థితి. గౌరవ హైకోర్టే ఒక అడ్వకేట్ కమిషన్ పంపించి చెరువుల్లో 13 చెరువుల పైన పిటిషన్ ఉంటే వెరిఫికేషన్ చేసి చర్యలు తీసుకోవడానికి అడ్వకేట్ కమిషన్ పంపిస్తే మళ్ళీ అదే కోర్టు ఈ విధంగా స్టే ఆర్డర్ ఇవ్వడం మరీ విచిత్రం. ఆ స్టే ఆర్డర్కి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్లు ప్రభుత్వం తరఫున వాదించాల్సింది ఇక్కడ కబ్జాదారులకు వంతు వాడుతూ అధికార పార్టీ ఇంకా బీఆర్ఎస్ నాయకులు ఇంకా అధికార పార్టీ నాయకులు అన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు చట్టాలకు అనుకూలంగా మారినాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూడా సహకరిస్తున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్ అయితే ఎవరున్నారో స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే వివేకానంద గౌడ్ చుట్టం కాబట్టి ఈరోజు అధికారులు మొత్తం కూడా ప్రభుత్వం ఏదో చిత్తశుద్ధితో కూల్చివేయాలనుకున్నారో దానికి అనుకూలంగా ఈరోజు పనిచేస్తలేరు. కాబట్టి ఇటు అధికారులు పనిచేయరు, అటు కోర్టులు కూడా వీరికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తూ అక్రమదారులకు వంతు వాడుతున్నారు. మరి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే అడ్వకేట్స్ జీపీలు ఉన్నారో, తర్వాత అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఇట్లాంటి వాటిపైన ఇలా రాకుండా బాధ్యుడైన జగన్ మాధవరావు పైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కూడా కేసీఆర్ చుట్టమే, ఎంఆర్ఓ కూడా మల్లారెడ్డి గారికి తొత్తుగా ప్రవర్తించినాయనే, ఇక్కడ ఉన్న ఇరిగేషన్ ఏఈ కూడా ఎమ్మెల్యేకు సంబంధించిన బంధువులు కాబట్టి ఈరోజు దర్జాగా ఎంజాయ్ చేస్తూ ఈ విధంగా ఇంకా సిగ్గు లేకుండా ఈరోజు అక్రమ నిర్మాణాలను సమర్థించుకుంటూ ఈరోజు మా కోర్టు ఆర్డర్ ఉన్నదని విర్రవీగుతున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో నమ్మకం కలుగుతాయి. చెరువుల అక్రమ నిర్మాణాల నుండి కూడా ఇంకో భవిష్యత్తులో ఎవరు చేయరు అనేది మా ఆలోచన. మల్లారెడ్డికి సంబంధించినవి కానీ ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినవి కానీ ఇంకా ఎక్కడెక్కడ ఈ అక్రమ నిర్మాణాలు కబ్జా స్థలాలు ఉన్నాయి? ఇదే కాదు, మేము త్వరలోనే ఏదైతే సూరారంలో మల్లారెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజీలు, తర్వాత హాస్పిటళ్ళు, నర్సింగ్ కాలేజీలకు సంబంధించి అక్కడ 3 చెరువులు ఉన్నాయి. లింగం చెరువు నాలా ఆక్రమించుకున్నారు. అదేవిధంగా దాని పక్కన చిన్న చెరువు ఒకటి ఉంది. ఇంకొక పక్కన కూడా ఆ మెడికల్ కాలేజీ దాటేటప్పుడు కూడా ఆ నాలను డైవర్ట్ చేసిళ్ళు, అక్కడ సూరారం నుండి వచ్చే నాలను కూడా. ఈ విధంగా 3 చెరువులలో మల్లారెడ్డి సూరారంలో కూడా చేసిళ్ళు. ఈ దుండిగల్ మున్సిపాలిటీ ఏదైతే దుండిగల్ మున్సిపాలిటీ కుత్బుల్లాపూర్లో కూడా తను చెరువు నాలాలను ఏ విధంగా ఆక్రమించుకున్నాడో ఆ పూర్తి వివరాలతో భారతీయ జనతా పార్టీ త్వరలో ఫిర్యాదు చేయబోతుంది. అదేవిధంగా అటు సంబంధించి ఏదో మన గుండ్లపోచంపల్లికి సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు కొత్తగా తెలుస్తున్నాయి. అదే జవహర్ నగర్లో కూడా కబ్జాల పైన ఉన్నాయి. ఏదైతే మంత్రి మాటలు చెప్పడం వరకు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఒక ఫన్ కలిగించే విధంగా చేస్తాడు, చేసే చర్యలు మాత్రం ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కుల కబ్జాలకు మాత్రం ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తూ ఆడియోలు, వీడియోలు కూడా వచ్చినాయి. అలాంటి వ్యక్తి మన ప్రజాప్రతినిధులు మన సిగ్గుచేటు.